నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మే నెలలో తల్లికి వందనం ఇస్తామన్న ముఖ్యమంత్రి, ఎంతమంది పిల్లలున్నా అమలు చేస్తామని పునరుద్ఘాటన. డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితమిస్తాం, అందరూ గర్వపడేలా రాజధాని నిర్మిస్తామని సీఎం వెల్లడి. 15 ఏళ్ల పాటు కలిసే అధికారంలో ఉంటామన్న పవన్, విడిపోతే ప్రజలకు ద్రోహం చేసినట్లేనని వ్యాఖ్య. బీసీల చేత బలవంతంగా రాజీనామా చేయించారన్న వైసీపీ, ఆధారాలు బయటపెట్టాలని లోకేష్ డిమాండ్. వల్లభనేని వంశీని 2.5 గంటలు విచారించిన పోలీసులు, కీలక ప్రశ్నలకు తనకేమీ తెలియదని చెప్పిన వైసీపీ నేత. అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో 3 మృతి, చంద్రబాబు పవన్ దిగ్భ్రాంతి. రేపటితో ముగియనున్న మహాకుంభమేళ, చివరి పుణ్యస్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధీటుగా ఎదుర్కొని రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందన్న ఆయన, కేంద్రం సహకారంతో ముందడుగు వేస్తున్నట్లు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చకు సమాధానంలో తెలిపారు. మే నెలలోనే తల్లికి వందనం అందిస్తామన్న సీఎం, త్వరలోనే రైతు భరోసా నిధులు సైతం రైతుల ఖాతాల్లో వేస్తామని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదయ్యే నాటికి 5 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్న చంద్రబాబు, అందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తామని వెల్లడించారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని, నిర్దేశిత ఎత్తుకే ప్రాజెక్టును కడతామని స్పష్టం చేశారు. 40 ఏళ్లలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం, లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు. అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకు వెళ్లిపోయారు. అంటే కరెక్ట్ గా 11 నిమిషాలు ఉన్నారు. ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ అవమానించడం, ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ప్రతిపక్ష హోదా మీరు నేను ఇచ్చేది కాదు, ఇది ప్రజలు ఇచ్చేది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం. రాబోయే సంవత్సరం 16,384 ఉద్యోగాలు ఏవైతే చెప్పామో రిక్రూట్ చేసి, ట్రైన్ చేసి, పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇది కాకుండా దిశ మే నెలలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకో పక్కన రైతు భరోసా నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. దాంతో జమ చేసి 3 ఇన్స్టాల్మెంట్స్ లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద 20,000 చెప్పాం. దాన్ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ఉండే అందరికీ 2,50,000 వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కి ఇస్తాం. దాని పైన వచ్చేది మొత్తం వైద్య సేవ కింద ఎంత, ఎన్టీఆర్ వైద్య సేవ కింద 25 లక్షల రూపాయల వరకు అందులో ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మళ్లీ గర్వంగా చెప్పగలుగుతున్నా, 2027 డిసెంబర్ కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. దాంట్లో అనుమానం లేదు. ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, కేంద్రాన్ని అభినందిస్తున్నా. 12,150 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా ఇచ్చారు. అదే సమయంలో 41 మీటర్లు కాదు, 45 మీటర్లు, 45.74 కావాలి. ఒరిజినల్ హైట్ కే మనం ముందుకు పోతాం. కానీ ఇది గడిచిన ప్రభుత్వంలో ఈ ఎస్టిమేట్స్ పంపించారు, శాంక్షన్ అయింది డబ్బులు. అది తీసుకోకపోతే మనం లేట్ అయిపోతాం కాబట్టి ఇది పూర్తి చేసుకుంటూనే దాన్ని కూడా కన్విన్స్ చేసుకుని తెస్తాం. అది మన హక్కు, విభజన చట్టంలో ఉంది. అది సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం బనకచెర్ల నదుల అనుసంధానంలో భాగంగా దీన్ని ప్రపోజ్ చేస్తున్నా. 3 బిట్లుగా అన్ని మార్గాలు ఆలోచించి కేంద్రం, రాష్ట్రం, అవసరమైతే ప్రైవేట్ పార్టీతో కలిసి హ్యామ్ మోడల్ కిందైనా సరే, ఇదైతే రాయలసీమకు గాని, ఉత్తరాంధ్రకు గాని, రాష్ట్రానికి గాని వాటర్ సెక్యూరిటీ వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇంటి జాగా, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. 5 సంవత్సరాల్లో
ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఇల్లు లేదనకుండా ఈ పని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే 1,14,000 ఇండ్లు కట్టాం. రేపు జూన్ 12వ తారీఖున అంటే 1 year ఈ ప్రభుత్వం పదవి చేసే సమయంలో 5 లక్షల ఇండ్లు కట్టి పేదవాళ్ళకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాం. 19 మార్చికి 3,75,295 కోట్ల రూపాయలు అప్పుంటే 12 జూన్ 2024కి 9,74,556 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చారు. అదే అధ్యక్ష అక్కడ హెడ్డింగ్స్ వారిగా మీరు చూస్తే గవర్నమెంట్ డెట్ వచ్చి 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు, కార్పొరేషన్స్ యొక్క డెట్ 2,48,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మొన్న అప్పులు చేసిపోతే ఇప్పుడు ఆ అప్పులు ఏం చేయాలని అర్థం కాకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చాం. దగ్గర 36,000 కోట్లు. పవర్ సెక్టర్ లో డ్యూస్ అవన్నీ చూస్తే 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఏజెన్సీస్ అన్ని కాంట్రాక్టర్లకి అన్ని దగ్గర అప్పులు పెట్టేస్తే 1,13,244 కోట్లు. ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ కూడా ఉపయోగించేశారు 21,980 కోట్లు. నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ ఆల్ దీస్ థింగ్స్ చూస్తే 1,196. మొత్తం చూసినప్పుడు దేశ 9,74,556 కోట్ల రూపాయలు అప్పులు పెట్టెళ్లారు. సంపద సృష్టించకుండా ఇష్టానుసారం ప్రవర్తించి అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెడితే అది సస్టైనబుల్ మోడల్ కాదు. దేశ ఒక డిటర్మినేషన్ తో ఉన్నాం. ఎన్ని అడ్డంకులున్నా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా నడిపించడానికి, హెల్తీ, హ్యాపీ అండ్ వెల్తీ సొసైటీగా తయారు చేయడానికి కంకణం కట్టుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ విజన్ 2047 ఇది సాధించడానికి మా కూటమి పనిచేస్తుందని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. గవర్నర్కు గౌరవం ఇవ్వని రాజకీయ పార్టీ మరొకసారి అసెంబ్లీలో కానీ అధికారంలోకి కానీ రావడానికి వీల్లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో సవాళ్లు సహజమేనన్న పవన్ ఎన్ని అగాధాలు సృష్టించినా 15 ఏళ్ల పాటు కూటమి పార్టీలు కలిసే అధికారంలో ఉంటాయని తేల్చి చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో మాట్లాడిన పవన్ వైసీపీ సభ్యుల అమర్యాదకర చర్యల్ని దుయ్యబట్టారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే ఇట్లాంటి గొడవలు టీవీల్లో గతంలో తెలంగాణ నరసింహన్ గారు గవర్నర్గా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం అప్పుడు గొడవలు చూసాను, టీవీలో చూసామని. అట్లీస్ట్ దానికి ఒక కారణం ఉండిందో ఇంకో 100 విభేదించే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ విభేదించడానికి ఏముందో నాకు తెలియలేదు. నాకు చాలా కాలం క్రితం నేను అప్పుడప్పుడు మనోహర్ గారిని అడుగుతూ ఉంటాను, సరే అసెంబ్లీలో ఇక్కడ ఏమి గొడవలు జరిగినా ఎందుకు కేసులు పడవని. ఇక్కడ అవేమి ఉండవు, ఇక్కడ ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్ అన్నట్టుగా మాట్లాడితే వీ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ. నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్ గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా, కళ్ళల్లో చూడగలరా? గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళని తట్టుకొని నిలబడ్డారు, ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాడు. ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి. 11 సభ్యులుండి వాళ్ళు ఇంకా ఇంత గోల చేయగలుగుతారంటే వాళ్ళకి ఒకటి పెరిగితే ఎంత గోల చేస్తారని మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం. తామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ అన్నట్టు. మీరందరూ తలా కాంట్రిబ్యూషన్ చేసిన సభ్యులందరూ వాళ్ళకి కూర్చో ఫ్లైట్కి వెళ్ళేసి పంపిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి నన్ను ఇబ్బంది పెట్టి చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము ఎందుకు బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించో కాదు. ఇది వీ హ్యావ్ కమిటెడ్ ఫర్ పీపుల్. ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన అవుతాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరన్నా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరన్నా మాట్లాడిన మేము ఇట్లా అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. కింద పడతాం మీద పడుతున్నాను, ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి ఇప్పుడు అధికారం రాదు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలకి విభేదాలు ఉంటాయి. రకరకాల పార్టీల నుంచి వచ్చాం, రకరకాల పరిస్థితులు. కానీ మనందరి కమిట్మెంట్ ఫర్ ఎ వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకు నాకు అంత గౌరవం అంటే, ఒక పార్టీ నడపడం ఎంత కష్టం నాకు తెలుసు అధ్యక్ష. పంచాయతీలు రోడ్లు లేవు, ఈ ఇబ్బందులు ఉన్నాయంటే ఫైనల్గా మళ్ళీ నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారే చేయాల్సి. ఆయనేమో పయ్యావుల కేశవ్ గారి వైపు చూస్తారు. వీటన్ని అధిగమించాలంటే వీ హ్యావ్ టు షో అవర్ కలెక్టివ్ కమిట్మెంట్ అండ్ లీడర్షిప్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ఇట్స్ పీపుల్.
మనం బలంగా ఉంటేనే బ్యూరోక్రసీ కూడా చాలా బలంగా పనిచేస్తుంది. అందుకే బ్యూరోక్రసీ కూడా కూర్చోబెట్టి వాళ్ళు వింటలేదు అనడానికి వీళ్ళు ఉండరేమో అని అనుకుంటే మటుకు వాళ్ళు కూడా వదిలేస్తారు. అందుకే మన కమిట్మెంట్ ఫర్ పీపుల్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ అండ్ షుడ్ బి హ్యావ్ టు షో అవర్ గ్రేట్ రెసిలియన్స్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వేళ అధికార ప్రతిపక్ష నేతల వాదోపవాదాలతో శాసనమండలి దద్దరిల్లింది. వీసీల్ని బెదిరించి రాజీనామా చేయించారని వైసీపీ సభ్యులు ఆరోపించగా ఊరికే బురద చల్లితే సరిపోదని ఆధారాలుంటే బయటపెట్టాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. ఉద్యోగాల కల్పన విషయంలోనూ వైసీపీ సభ్యులు మంత్రి లోకేష్ మధ్య వాగ్వాదం జరిగింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం వేళ శాసనమండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడీ చర్చ సాగింది. వర్సిటీల్లో వీసీల నియామకం కోసం గత ఉపకులపతులను బెదిరించి రాజీనామా చేయించారని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆరోపణలను నిరూపించాలని మంత్రి లోకేష్ డిమాండ్ చేయగా జ్యుడిషియల్ విచారణ చేయాలని వైసీపీ కోరింది. ఆధారాలిస్తే తప్పకుండా విచారణ జరిపిస్తానని లోకేష్ స్పష్టం చేయగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 17 మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రిగా నియమించిన ఆధారాలతో బయట పెట్టండి. మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లలు మేము పంపించాం, మేమేదో మట్టేస్తాం, తర్వాత మీరు దులుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష? ఎవరు ఫోన్ చేసి బెదిరించారని చెప్పానండి ఆయన ఛాలెంజ్. అధ్యక్ష, గతంలో ఏం చేశారు అధ్యక్ష? ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష. గౌరవ మంత్రి గారి ఆయన శాఖే కాబట్టి ఎంక్వైరీ నిరూపిస్తాం. 2019 నుంచి జరిగిన అవకతవకలు ఏంటి మొత్తం చేస్తాం అధ్యక్ష. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అధ్యక్ష దానిపైన. అది రిపోర్టెడ్ గా టేబుల్ ఇన్ హౌస్. దాని తర్వాత ఎవరు బెదిరించారు ఏంటో కూడా డిస్కస్ చేయడం నో ప్రాబ్లం. బెదిరించే అలవాటు మాకు లేదు, జడ్జిల్ని భయపించే అలవాటు మాకు లేదు, జడ్జిల భార్యల పైన మేము పోస్టులు పెట్టే అలవాటు మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. మీరు చేశారు ఇవన్నీ. అందుకే కదా ఒకడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. రాజీనామా చేసిన వ్యక్తులు లేఖల్లోనే ఆఫీస్ ఉంచి లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఒక ఈదు మాకు చెప్తే మేము రాజీనామా చేశామని లేఖలో రాశారు. వాస్తవం, దాన్ని ఎంక్వైరీ చేయండి. లేఖలో ఏదో ఉందని మీరు అంటున్నారు. I'll put in front of the chairman. The chairman take a decision. I have no problem. ఎంక్వైరీ ఎట్టేస్తారా భయ్? ఎవిడెన్స్ లేకుండా ఏమి లేకపోయినా కేసులు పెట్టమంటారా పెడతారా? గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారని, పరిశ్రమలేమీ లేకుండా ఎలా ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ కళ్యాణి ప్రశ్నించడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. గవర్నర్ ఉద్యోగాలిచ్చామని ఎక్కడా చెప్పలేదని, కేవలం అవకాశాలు కల్పించామని చెప్పారని స్పష్టం చేశారు. గవర్నర్ గారు చెప్పారు అధ్యక్ష, 9 నెలల్లో 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పారు అధ్యక్ష. పరిశ్రమలు గ్రౌండ్ అవ్వకుండానే ఉద్యోగాలు ఇచ్చేసారని ఎలా చెప్తారు అధ్యక్ష? To date, investors have pledged investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. మేము ఇచ్చామని చెప్పలేదు మేడం, ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నారు. 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. నేను 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పావా? నియమించడానికి అవకాశాలు కల్పించడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, భాషల్లోనూ భావనలోనూ తేడా ఉంది, అది వాస్తవం. కాబట్టి ఆ జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటాము, కానీ ఫ్యూచర్ లో వస్తాయనేది మీ తాలూకా భావం, మీ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం. ఈ రోజు పెట్టుబడులు పెట్టేదానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. ప్రాజెక్టులు గ్రౌండ్ అవుతున్నాయి. ఈ రోజు పెట్టుబడులు పెడితే 2-3 సంవత్సరాలు పడితే ఉద్యోగాలు వచ్చేదానికి. అది నేను కల్పించబడిందంటే అర్థమేంటి? దానికి కరెక్ట్ కూర్చోమనండి. ఫ్యూచర్ లో వస్తాయి, అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి చెప్పారు. అది చెప్పండి. మా చెప్పారు అధ్యక్ష. చైర్మన్లు బెదిరిస్తాయంట అధ్యక్ష. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్పై ఆధారపడిందని పెద్దలు చెప్పారని కళ్యాణి అనడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్ ఈ వ్యాఖ్యలను రికార్డ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. నేను ఒప్పుకోవట్లేదు. ఐఎమ్ సారీ అధ్యక్ష. ఎవరు చెప్పారు తల్లి? రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు నాయకులు కలిసి గట్టిగా ఇండియాకి సపోర్ట్ చేశారు. మేము పదవులు అడగలేదు అధ్యక్ష. రాష్ట్రం నిధులు ఇవ్వండి, గత ప్రభుత్వం చేతకంతనం వల్ల ఇబ్బంది పడుతున్నాం, మీరు ఆదుకోండి అని చెప్తే మేడం గారు విత్డ్రా దట్ పాయింట్ అధ్యక్ష. ఇది చాలా సీరియస్ గా మేము తీసుకుంటాం. రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష. అధ్యక్ష చూడండి అధ్యక్ష, మాట మార్చుతారు. స్టేట్మెంట్ ఏంటి? మేడం గారు మా పైన ఆరోపణలు చేస్తున్నారు, నేను ఎక్కువ స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు ఉంది. లేదా నో అధ్యక్ష, ఐఎమ్ ప్రొటెస్టింగ్. మేడం గారు హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. కానీ దయచేసి అది మటుకు రికార్డు తొలగించాలి అధ్యక్ష.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో తనకేం సంబంధం లేదని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల కస్టడీలో తెలిపారు. సత్యవర్ధన్ అపహరించిన కేసులో మొదటి రోజు కస్టడీలో భాగంగా వంశీపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. కృష్ణలంక పిఎస్లో వల్లభనేని వంశీని ముగ్గురు ఏసీపీలు 2.5 గంటల పాటు విచారించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పలు ఆధారాల్ని ముందుంచారు. వల్లభనేని వంశీకి 20కి పైగా ప్రశ్నల్ని పోలీసులు సంధించగా కీలక ప్రశ్నలకు తనకేమీ తెలియదని వంశీ చెప్పినట్లు తెలుస్తోంది. అసలు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుతో తనకేం సంబంధం లేదని కస్టడీలో వంశీ చెప్పినట్లు సమాచారం. పోలీసుల విచారణ అనంతరం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వంశీని జైలుకు తరలించారు. అటవీ అధికారులకు తెలిస్తే అడవిలో నుంచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వరని చెప్పకుండా వెళ్లడమే వారి పాలిట శాపమైంది. మహాశివరాత్రి సందర్భంగా ముక్కంటిని దర్శించుకునేందుకు వెళుతున్న భక్తుల్ని గజరాజులు బలి తీసుకోవడం కలకలం రేపింది. తలకోన సిద్దేశ్వర స్వామి ఆలయానికి పాదయాత్రగా వెళుతుండగా మార్గమధ్యలో ఏనుగుల గుంపు దాడి చేసి తొక్కి చంపేయడం ఉలిక్కిపడేలా చేసింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాల కోనలో విషాదం జరిగింది. తలకోనలోని సిద్దేశ్వరస్వామి ఆలయంలో శివుణ్ణి దర్శించుకునేందుకు వైకోట, కన్నెగుంట కాలనీకి చెందిన 30 మంది సోమవారం రాత్రి 2 గంటలకు కాలినడకన బయలుదేరారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయానికి చిమ్మ చీకట్లో వెళుతూ ఉండగా ఒక్కసారిగా ఏనుగుల గుంపు మీద పడింది. కాలిబాట మాత్రమే ఉండటం, మిగిలిన ప్రాంతమంతా ముళ్లకంపలు, పెద్ద పెద్ద చెట్లు ఉండటంతో ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఓ భక్తుడు భయంతో పరుగులు తీయడంతో ఏనుగులు అతన్ని కింద పడేసి తొక్కాయి. మిగిలిన వారు కూడా కేకలు వేయడంతో వారిపైన విరుచుకుపడ్డాయి. ఏనుగుల దాడిలో 3 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతుల్లో కన్నేగుంట, ఉర్లగడ్డపోడుకు చెందిన దినేష్, మన్నెమ్మ, చెంగల్ రైడు ఉన్నారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకుని ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను, క్షతగాత్రులను స్థానికుల సాయంతో డోలీలో బయటకు మోసుకుని వచ్చారు. ఉర్లగడ్డపోడు అరుంధతివాడ మరియు కన్నెగుంట ఎస్టీ కాలనీకి చెందినటువంటి కొంతమంది ట్రూప్గా తలకోనకు ఉర్లగడ్డపోడు దగ్గర నుంచి బయలుదేరి ఉన్నప్పుడు మార్గమధ్యంలో అర్ధరాత్రి సమయంలో సుమారు 2-2.5 ఎకరాల ప్రాంతంలో ఇక్కడ ఏం జరిగిందో వల్ల ఏనుగులు ఒకసారిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం వల్ల వాళ్ళు అంతా చల్లా చెదరై పారిపోవడం జరిగింది. మనకు మార్నింగ్ సమాచారం వస్తే అందరూ వెళ్ళేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీసు అందరూ పోయి అక్కడ చూస్తే ఒక 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఒక 3 ఇంజూర్డ్ అయ్యారు. ఇమీడియట్ గా వాళ్ళ ఇంజూర్డ్ పర్సన్స్ ఫస్ట్ అంబులెన్స్ లో గవర్నమెంట్ హాస్పిటల్ పంపించడం జరిగింది. గుండాల కోన వద్ద ఏనుగుల గుంపు దాడి చేసిందనే వార్త తెలియగానే సమీప గ్రామాల ప్రజలు అక్కడికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు ఆంక్షలు విధించారు. గజరాజులు ఉన్నాయనే భయంతో ఎవర్నీ లోపలికి వెళ్లకుండా కట్టడి చేశారు. ఏనుగుల గుంపు దాడి ఎలా జరిగిందో తలచుకుంటూ ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. వేరే వాళ్ళు కొంతమంది వచ్చినారు. మా ఊళ్ళోంచి 8 మంది పోయినాం. భోజనాలు చేసి ఒక అరగంట అట్ట ఉండి 1 గంట అవుతాంది వేరే ప్లేస్ లేకపోయినాం. అక్కడ చచ్చిపోయిన అతను ఆ మనిషి ముందు పోతున్నాడు. మేమంతా సైడ్లు అందరం లైట్లు వేసుకుని పోతాం అందరం. నా వెనకాల మా మరదలు వస్తా ఉండింది. మా భార్య లాస్ట్ లో వస్తా ఉండింది. ఈ మనిషి పోయేవాడు గమ్మున పోకుండా 8 సంవత్సరాలు ఉన్నారని ఆ మనిషికి పూర్తిగా అర్థమై ఉన్నది. ఆ మనిషి మాకు చెప్పాల. ఆ మనిషి పోతా ఏం చేసినాడు, టిఫిన్ క్యారీ ఉంటే తట్టినాడు. మొత్తం ఒక పరిస్థితి గుంపు రావడం మా భార్య మీద పడి తోటలో చచ్చిపోయిందామని. ఇంకొక పాప నా వెనకాల ఉంది. అప్పటికి 2 మా వెనకాల పరిగెత్తున్నాయి. ఆ వాడు ముందు వెళ్ళిపోయినాడు, పొదలేకి వెళ్ళినాడు. నేను వెళ్ళినా మొదలైకి వెళ్ళిపోయినా. నేను వాడు వెనకాల నేను పోయినా, అవి నా వెనకాల వచ్చాంది. చెట్టు ఒకటి పెద్ద చెట్టు ఉంది అని చెప్పేసి చెట్టు ఆఫ్ చేసి నిలబడుకునేసిన. చెయ్యి పైకి ఎత్తి ఆ పాప వచ్చి నా వెనక సొక్కాయ పట్టుకోండి. ఈమె చంపేస్తున్నాయి కదా అని చెప్పేసి నేను ఆ పాపను లాక్కునే వాళ్ళకి ఇంకొకటి వెనక వచ్చేసింది చిన్నది. ఆ పాప మీద కాలు విరిగింది. ఆ పాప ఈ ముందు పోయే మనిషి, ఆ చచ్చిపోయిన మనిషి లైట్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిండు. లైట్ ఆఫ్ చేసుకోకుండా ముందే వెళ్ళిపోయినాడు. ఇవన్నీ పోయి ఆ మనిషి మీద పడి నేనేమో ఆ పిల్లని తీసుకొని చెట్టు ఆఫ్ చేసుకున్నాను. ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇయ్యరని అర్ధరాత్రి అడ్డదారిలో తలకోన పోవాలని వెళ్లడం జరిగింది. వాళ్ళకి ఏనుగుల మంది ఎదురై తొలిత తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఫస్ట్ గాయపడ్డారు. గాయపడిన తర్వాత మళ్ళీ ఒకరినొకరు పిలుచుకోవడంలో, అరవడంలో పక్కకి వెళ్లిన వేనుగులు మళ్లీ వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో 3 చనిపోవడం, 2 తీవ్రంగా గాయపడడం, 1 పాక్షికంగా గాయపడ్డారు. ఏనుగుల గుంపు దాడిలో 3 భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా రేపటితో ముగియనుంది. చివరి రోజున పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాతో ఉత్తరప్రదేశ్ సర్కారు పటిష్ట ఏర్పాట్లు చేసింది. చివరి ప్రత్యేక స్నానం మహాశివరాత్రి కలిసి రావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తోంది. మహాకుంభ ప్రాంతంలోకి వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ప్రయాగ్రాజ్లోకి వాహనాల ప్రవేశంపై నిషేధం అమలు చేస్తోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తులు మార్గదర్శకాలు పాటించడం సహా అధికారులకు సహకరించాలని కుంభ పోలీసులు కోరారు.